నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అంటేనే ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఏ గల్లీలో ఏ లీడర్ పుట్టుకొస్తాడో, ఎవరికి ఏ మంత్రి పదవి ఊడుతుందో, ఎవరికి ఏ కొత్త శాఖ తగులుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు సరిగ్గా అదే సీన్ తెలంగాణ కాంగ్రెస్ లో రిపీట్ అవుతోంది. నిన్నటిదాకా తెలంగాణ పీఠం మీద కూర్చుని పార్టీని తన భుజాల మీద వేసుకొని వన్ మ్యాన్ షో నడిపించిన మన రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఢిల్లీ పెద్దలు గట్టిగానే వడ్డించారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో గుప్పుమంటోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 కీలక శాఖలను రేవంత్ చేతిలో నుంచి లాగేసుకుంటున్నారట. అసలు తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ లో ఏం జరుగుతోంది? ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంత పవర్ ఎలా వస్తోంది? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ పొలిటికల్ డిబేట్ లో క్లారిటీగా చూసేద్దాం. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. సీఎం సీటు దక్కించుకోవడమే ఒక పెద్ద టాస్క్ అనుకుంటే రేవంత్ ఆ తర్వాత ఏకంగా మల్టీ టాస్కింగ్ స్టార్ అయిపోయారు. సీఎం పదవితో పాటు అత్యంత కీలకమైన హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలను కూడా తన జేబులోనే పెట్టుకున్నారు. అంటే అర్థమేంటి? రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే రేవంతే చూడాలి. స్కూళ్ళు, కాలేజీల గొడవలు, సిలబస్ మార్పులు ఆయనే సెటిల్ చేయాలి. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లో గుంతలు పూడ్చాలన్నా, నాలాలు క్లీన్ చేయాలన్నా ఆయనే దిగాలి. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఊరుకుంటుందా? రేవంతే అంతా నువ్వే చూసుకుంటే మరి ఇక్కడ మన సీనియర్లంతా ఏం చేయాలి? ఖాళీగా కూర్చుకుని ఈగలు తోలుకోవాలా అని అధిష్టానం గట్టిగానే అడిగిందట. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ 3 కీలక శాఖలను రేవంత్ రెడ్డి త్యాగం చేయక తప్పని పరిస్థితి వచ్చిందని సమాచారం. పాపం అన్ని ఫైళ్లు తన టేబుల్ మీదే ఉంచుకుందామనుకున్న రేవంత్ కు హైకమాండ్ అంతా నీ ఒక్కడికే ఇస్తే ఎలా అంటూ క్లాస్ పీకినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పొలిటికల్ డ్రామాలో అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. మన కెప్టెన్, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్లలో ఈయన రూటే సపరేటు. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి ఈయనకు అస్సలు పడేది కాదు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు ఏం డిసైడ్ అయ్యారంటే రేవంత్ పవర్స్ తగ్గించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ ఆయన చేతిలోనే ఉంది. దానికి తోడు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ కూడా ఉత్తమ్ చేతిలోనే పెట్టబోతున్నారట. దీని వెనుక హైకమాండ్ ప్లాన్ చాలా గట్టిగానే ఉంది. ప్రభుత్వంపై కేవలం రేవంత్ రెడ్డి మార్క్ మాత్రమే ఉండకూడదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టు కూడా గట్టిగానే ఉండాలని డిసైడ్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ కు చెక్ పెట్టడానికి, ఆయన ఏకపక్ష నిర్ణయాలకు కళ్ళెం వేయడానికి ఉత్తమ్ను కాంగ్రెస్ అధిష్టానం ఒక సమాంతర పవర్ సెంటర్ గా మారుస్తుందన్నమాట. ఇక నుంచి రాష్ట్రంలో ఏ పెద్ద ఫైల్ క్లియర్ చేయాలన్నా సీఎంతో పాటు కెప్టెన్ పర్మిషన్ కూడా తప్పనిసరి కాబోతోంది. మరి రేవంత్ రెడ్డిపై హైకమాండ్ ఎందుకు అంత కోపంగా ఉంది? ఈ మార్పుల వెనుక అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు. ఇటీవలే నీట్ పరీక్ష పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ పెద్దల ఫోటోలు ఎవరివి పెట్టుకోకుండా కేవలం రేవంత్ రెడ్డి ఫోటో మాత్రమే పెద్దదిగా ముద్రించారు. అంటే పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసమే ఆయన ఇలా చేశారనే విమర్శలు సొంత పార్టీలోనే గట్టిగా వినిపించాయి. ఇది ఢిల్లీ పెద్దల వరకు చేరింది. ఇక రెండోది, మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్. హైడ్రా. రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో సృష్టించిన హైడ్రా విధ్వంసం వల్ల పేద మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇది పార్టీకి తీవ్రంగా డ్యామేజ్ చేసిందని అధిష్టానం గుర్తించింది. దీనికి తోడు సీనియర్ల అసంతృప్తి కూడా తారాస్థాయికి చేరింది. ఇటీవల జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాహుల్ గాంధీ తనకు సైలెంట్ గా ఉండమని చెప్పారని, అందుకే తాను సైలెంట్ గా ఉన్నానని, వచ్చే నవంబర్లో మాత్రం అసలు సిసలు పొలిటికల్ బాంబు పేలుస్తానని జగ్గారెడ్డి ఓపెన్ గానే చెప్పారు. అంతేకాదు ఉత్తమ్కే సీఎం అయ్యే అర్హత ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డిని కట్టడి చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు పగ్గాలు మల్లేలా కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారనేది స్పష్టమవుతోంది. మొత్తానికి చూస్తే తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయం మళ్లీ మొదటికి వస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత పార్టీ నేతల అసంతృప్తి, హైకమాండ్ మారుతున్న సమీకరణాలు, శాఖల మార్పుల వార్తలు చూస్తుంటే రేవంత్ రెడ్డికి రాబోయే రోజులు అంత ఈజీగా ఉండబోవని అర్థమవుతుంది. మరి ఢిల్లీ పెద్దల ఈ కొత్త వ్యూహం రేవంత్ రెడ్డిని దారిలో పెడుతుందా, లేక కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూప్ రాజకీయాలు భగ్గుమంటాయా? నవంబర్లో జగ్గారెడ్డి పేల్చబోయే పొలిటికల్ బాంబు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? ఇవన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పవర్స్ కట్ చేయడం కరెక్టే అంటారా, లేక ఆయన దూకుడే కరెక్ట్ అంటారా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.